నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే దాదాపు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేనంతగా. తర్వాత పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా రెడీ అయింది. కానీ ఆ రిపోర్ట్‌నైతే తెప్పించుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. ఇక పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకైతే చాలా 200, 300 కోట్ల వరకే విడుదల చేసింది ప్రభుత్వం. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 3000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా ఆపింది. సరే, హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. తర్వాత ఇంకా ఏరియర్స్ ఉన్నాయి. ఇక సరెండర్ లీవ్ కానీ, జీపీఎఫ్ కానీ, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. పెండింగ్ బిల్స్ అయితే చాలా ఉన్నాయి. దీంతో ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. అసలు ఇప్పుడు ఇంత 2 సంవత్సరాల ఆలస్యంతో పీఆర్సీ పై ఇంకా అతిగతి లేదు. ఇంకా పీఆర్సీ రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారా అని కూడా ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ముందే మరి సర్కారుపై ఉద్యోగులైతే సమరశంఖం పూరిస్తున్నారు. దాదాపు 42 రోజుల పాటు ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ అయితే సిద్ధం చేశారు. మరి ఇక్కడ త్వరలో దసరా కూడా రాబోతుంది. దసరా కానుకగానైనా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ రిపోర్ట్ను అమలు చేయడం, తర్వాత పెండింగ్ డీఏలను దాదాపు 5లో 3 విడుదల చేయడం, ఇంకా పెండింగ్ బిల్స్ కూడా మొత్తం ఇప్పుడు దాదాపు 4 నెలల నుంచి 4 నెలలకు ఒక్కో నెల 700 కోట్ల చొప్పున మొత్తం 2800 కోట్ల పెండింగ్ బిల్స్ కూడా వెంటనే విడుదల చేయడం, ఇవన్నీ కూడా దసరా కానుక ఉద్యోగులకి సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు కూడా తెలిసింది. అసలు ఏమైనా ఆర్థిక పరంగా ఏమైనా వెసులుబాటు ఉందా, ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఏమైనా అవకాశం ఉందా అనే అంశం మీద కూడా రిపోర్ట్ ఇవ్వమని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులు అడిగినట్టు తెలిసింది. మరి కాబట్టి ఇతర పథకాల అమలుకి, 6 గ్యారంటీల అమలుకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం మరి ఆ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా మరి కొన్ని నిధులు కేటాయించి వారికి దసరా కానుకగా పీఆర్సీ కానీ, పెండింగ్ డీఏలు కానీ, తర్వాత జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కానీ, పెండింగ్ తర్వాత సరెండర్ లీవ్స్ కానీ, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి కూడా విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 42 రోజుల పాటు ఉద్యోగుల ఉద్యమ బాట అయితే పట్టనున్నారు. సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినం అయితే భారీ ఎత్తున జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ కరపత్రాలు, పోస్టర్స్ కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కూడా ప్రారంభిస్తున్నారు. జిల్లాల్లో ఉద్యోగుల చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ అంటూ ఇక్కడ ఉద్యోగులు భారీ ఎత్తున టీఎన్జీఓ భవన్లో విలేకరుల సమావేశంలో ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు, ముజీబ్ హుస్సేని, దామోదర్ రెడ్డి, చావా రవి, ఈ విధంగా అన్ని సంఘాలు దాదాపు 206కు పైగా ఉద్యోగ సంఘాల జేఏసీ సంబంధించి ఇక్కడ నాయకులు, నేతలు అయితే పాల్గొని సర్కారుపై సమరశంఖం అయితే పూరిస్తున్నారు. ఇక జేఏసీ నాయకుల ఉద్యమ మాట, ఈ ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం పట్ల సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఎప్పుడో ఈ ఉద్యమ కార్యాచరణని రూపొందించి షెడ్యూల్ ప్రకటించి అమలు చేస్తే బాగుండేది. ఇప్పటికే పీఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకునే అవకాశం దక్కేది. ఇంత ఆలస్యం చేశారని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఉద్యోగుల జేఏసీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ చూస్తే సెప్టెంబర్ 1 సిపిఎస్ను రద్దు చేయాలన్న డిమాండ్తో పెన్షన్ విద్రోహ దినం, అన్ని జిల్లా కలెక్టరేట్లు, ధర్నా చౌక్లలో నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు, నల్ల దుస్తులతో ధర్నాలు, హైదరాబాద్లో 3000 మందితో భారీ సభ నిర్వహించాలని, భారీ ఎత్తున ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని కూడా ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులైతే పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్ 8న వరంగల్ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. సెప్టెంబర్ 9న కరీంనగర్ నుంచి, సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా నుంచి బస్సు యాత్ర, సెప్టెంబర్ 11న నిజామాబాద్ జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక సెప్టెంబర్ 12న సంగారెడ్డి నుంచి, మెదక్ నుంచి బస్సు యాత్ర, సెప్టెంబర్ 13, 14న విరామం ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 15న రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలో బస్సు యాత్ర, సెప్టెంబర్ 16న మహబూబ్ నగర్, సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లాలో బస్సు యాత్ర, సెప్టెంబర్ 18న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది. సెప్టెంబర్ 19, 20న మరికొన్ని జిల్లాల్లో, సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 11 వరకు మండల, డివిజన్ విభాగాల వారీగా ఎక్కడికక్కడ ఉద్యోగుల సమావేశాలు అయితే నిర్వహిస్తారు. తర్వాత అక్టోబర్ 12న చలో హైదరాబాద్, దాదాపు 2 లక్షల మందితో ఎల్బీ స్టేడియం లేదా సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించాలని ఈ ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అయితే ఉద్యోగులను పట్టించుకోకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడం అనేటువంటి అంశాల మీద, ఉద్యోగుల సమస్యల మీద ఉద్యోగులైతే ఇక ఉద్యమ బాట పట్టారు. సర్కారుపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. 42 రోజుల భారీ ఉద్యమ కార్యాచరణను జేఏసీ అయితే ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోరాటం అక్టోబర్ 12న చలో హైదరాబాద్ వరకు కొనసాగుతుందని జేఏసీ నేతలు తెలిపారు.
2 లక్షల మంది ఉద్యోగులతో హైదరాబాద్లో కదం తొక్కుతామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశం మంగళవారం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో జరిగింది. దాదాపు 206 సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సెప్టెంబర్ 1 నుంచే ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల పోరాటం ప్రారంభమవుతుంది. సిపిఎస్ రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్పై అన్ని జిల్లాల్లో పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించనున్నారు. హైదరాబాద్లో అదే రోజు 3,000 మంది ఉద్యోగులతో భారీ సభను కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్ర చలో హైదరాబాద్ నిర్వహిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. 15లోగా తమ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ అయితే గడువు విధించింది. కానీ ఆగస్టు 15లోగా తమ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ గడువు విధించింది. సిఎస్ కె రామకృష్ణారావును కలిసి నోటీసు కూడా అందజేశారు. సర్కారు నుంచి స్పందన కరువవడంతో జేఏసీ ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్ర ఆల్రెడీ మనం ఈ వీడియోలో చెప్పాం. ఇక ఈ సమావేశంలో జేఏసీ డిప్యూటీ జనరల్ పుల్గం దామోదర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు అయితే పాల్గొన్నారు. ఇంకెప్పుడు ఇస్తారు, ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి. ఆర్థిక పరిస్థితి బాగా లేదంటే ఆగితిమి, నమ్మితిమి, నెలకు 700 కోట్ల బిల్లులు ఇస్తామని మీరే చెప్తిరి. ఈహెచ్ఎస్ జీవోను అమలు చేస్తామంటిరి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామంటిరి. మేము ఉద్యమానికి దిగితే చర్చలకు పిలిస్తిరి, మీవి న్యాయమైన డిమాండ్లే అంటిరి. ఈ 20 నెలల్లో ఒకటి కూడా పరిష్కరించక పోతిరి. 20 నెలలు ఓపిక పడితిమి, మా సమస్యలు ఇంకెప్పుడు పరిష్కరిస్తారు, ఇక భరించలేం, మా ఓపిక నశించింది, అందుకే ఉద్యమ కార్యాచరణ ప్రకటించినామంటూ మారం జగదీశ్వర్ జేఏసీ చైర్మన్ గారు ఇక్కడ పేర్కొన్నారు. మా హక్కులు, రాయితీలు, ప్రయోజనాల కోసం మేము రాజీ పడబోం, ప్రకటించిన కార్యాచరణను కొనసాగిస్తాం, ఎక్కడ వెనకడుగు వేయం. 13,000 కోట్ల పెండింగ్ బకాయిలున్నాయి, రూపాయి ఇవ్వకపోతే మేము ఎవరిని అడగాలి, ప్రభుత్వానికి అమ్ముడు పోయామని, సర్కారుకు తొత్తులుగా మారామని మా ఉద్యోగులే ఉద్యోగ సంఘాల నాయకుల్ని నిందిస్తున్నారు. మాలోని అసంతృప్తిని ఆవేశంగా మారకముందే సర్కారు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలంటూ ఏలూరి శ్రీనివాసరావు జేఏసీ సెక్రటరీ జనరల్ ఇక్కడ ఘాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిచ్చగాళ్లం అనుకుంటున్నారా, పెండింగ్ బిల్లులు రాక 200-300 మంది ఉద్యోగులు చనిపోయారు. పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రిటైర్మెంట్ అయిన వారి బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కేవలం 26,000 బిల్లు కోసం ఓ క్యాన్సర్ పేషెంట్ కొడుకు వాట్సాప్లో సార్ ప్లీజ్ అంటూ బతిమిలాడి ఆఖరికి 15 రోజులకు మా నాన్న చనిపోయారని చెప్తే ఏడుపొచ్చింది. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. మేమేమైనా బిచ్చగాళ్ళం అనుకుంటున్నారా, మాది ధర్మ పోరాటం, మేమంతా నిజాయితీగా పోరాడుతాం, అమరవీరుల సాక్షిగా ఎత్తిన పిడికిలి దించమంటూ ముజీబ్ హుస్సేని టీఎన్జీఓ సంఘం ప్రధాన కార్యదర్శి ఇక్కడ పేర్కొంటున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల జంగ్ సైరన్ అక్టోబర్ 12 అయితే చలో హైదరాబాద్కు దాదాపు 2 లక్షల మంది పైగా ఉద్యోగులు, పెన్షన్ ఉపాధ్యాయులు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ 20 నెలలు పేర్కొంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 20 నెలలు ఎదురు చూశామని, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని, సమస్యల పరిష్కారం కోసం ఇక వెనక్కు తగ్గేదే లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు అయితే పేర్కొంటున్నారు. ఇక ఉద్యోగులు యుద్ధానికి సిద్ధం కావాలి. నెలనెలా ఇచ్చే 700 కోట్ల పెండింగ్ బిల్లు ఏమైనాయి, సిపిఎస్ ఏమైంది, సిపిఎస్ రద్దు ఏమైంది, హెల్త్ స్కీము ఊసేలేదు అంటూ ఇక్కడ పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ విధించారు. కానీ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు ఉద్యోగుల సమస్యల మీద అసలు మాట్లాడకపోవడం, స్పందించకపోవడం, ఎలాంటి ప్రకటన రాకపోవడం వల్ల అసంతృప్తి చెందిన ఉద్యోగ జేఏసీ అయితే ఈ ఉద్యమ కార్యాచరణని 42 రోజుల ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించింది. ఇది ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఉద్యోగులు ఇంత ప్రభుత్వం మీద ఇంత ఆగ్రహంతో ఉన్నారు. ఇదంతా గమనించి ఉద్యోగులు 42 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. తర్వాత అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరగబోతుంది. ఇదంతా గమనించి మరి ప్రభుత్వం దసరా కానుకగానైనా ఉద్యోగులకి ఖచ్చితంగా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే అమలు చేయడం, పెండింగ్ డిఎల్ని విడుదల చేయడం, పెండింగ్ బిల్స్ని విడుదల చేయడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఆర్థికేతర సమస్యలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా దసరా కానుకగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి కోరుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీల పేరుతో వివిధ వర్గాల ప్రజలకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, తర్వాత మరి ఉద్యోగులకు కూడా ఒక 30,000 కోట్లు, 30,000 కోట్లు కేటాయిస్తే ఖచ్చితంగా వీరి సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది, కొంతవరకు సంతృప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఈ ఆగస్టు 15 వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల ఉద్యోగ జేఏసీ అయితే ఆగ్రహంతో ఈ 42 రోజుల ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించింది. దీంట్లో భారీ ఎత్తున ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులు, సిపిఎస్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే పేర్కొంది. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా తీసుకున్న మంచి నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ జేఏసీని అయితే మెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారకుండా ఈ షెడ్యూల్ని ఖచ్చితంగా అమలు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగులకు దసరా కానుకగా పిఆర్సీ, డిఏలు, పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ ప్రతి ఆర్థికేతర సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల ముందు సర్కారుపై ఉద్యోగుల సమరశంకం పూరించడం అయితే ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉద్యోగుల ఆగ్రహాన్ని గమనించి వారికి దసరా కానుకగా ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.